కార్యకర్తలో ఒక ఉత్సాహం వచ్చింది. రెండవది ఏమైపోతుంది, ఇప్పుడు వచ్చేస్తున్నారు కేడర్ వెనక్కి. భయపడ్డాడు, పారిపోయినాడు, దాక్కున్నాడు వెనక్కి వస్తున్నాడు. సస్తే ఏమైంది అయితే 4 రోజులు జైల్లో పెడతారు కానీ అనేసి. దీన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే జగన్ దగ్గరికి జనం రాకుండా ఉండాలి. మొన్న నెల్లూరులో అసలు ఇంతవరకు మనం ఎప్పుడన్నా విన్నామా ఇన్ని సంవత్సరాల చరిత్రలో గుంట తవ్వి జనాలు అనేటువంటిది కొత్త టెక్నాలజీ. వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో నుంచి. అక్కడ కూడా వర్కౌట్ కావట్లేదు. ఇక వచ్చే జనాల గురించి నెగిటివ్గా ప్రచారం చేయాలి. జగన్ ఎట్ట చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి రేపటి నుంచి చూడండి, ఆ సెక్యూరిటీ కార్యకర్తను కొట్టారు, తోశారు, దాంతో కార్యకర్త మదనపడ్డాడు. అహంకారం ఏంటిది, జగన్ ఇంతకు ముందు అంతే మమ్మల్ని పోలీసులు దూరం పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ దూరం పెట్టిస్తున్నాడు అని చెప్పి ఫీల్ అయ్యారు అని రాస్తారు చూడండి మీరు రేపు భవిష్యత్తులో. అంటే వీళ్ళ మెంటాలిటీ మనకు అర్థమవుతుంది కాబట్టి నెక్స్ట్ రాసే వార్త జ్యోతి అదే ఉంటది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రైవేట్ వాళ్ళు దగ్గరికి రానియకుండా చేశారు, దాంతో ఇక జగన్ ఎవడు గెలిపించలేడు, జగన్ కార్యకర్తలకి ఎవడైనా దగ్గరికి వెళ్ళాలి, అంతేగాని చంద్రబాబుకి లేనిది పవన్ కళ్యాణ్కి లేనిది ఒక్క జగన్కే వచ్చిందా, కార్యకర్తను కూడా ముట్టుకోనీడా, కార్యకర్తను దగ్గరికి రానీడా అని చెప్పేసి ఫీల్ అయ్యారు అని రాస్తాడు రేపు పొద్దున. దానికి ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంతే. అంటే ఇప్పటికే మొదలైపోయింది కార్యకర్తలు దగ్గరికి రాకుండా అడ్డుకునే కుట్రలో ఈ జగన్ ఆర్మీ అని ఇప్పటికే మొదలైంది ఒక రకంగా. కానీ ఒకటి సార్,